హైలైట్ ఏందనంటే 12 out of 15 మెంబర్స్ హ్యావ్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అయినా ఎవరైనారండి? మన పూలువాలా చాచా నెహ్రూ. అయితే నేను ఇలా ఫస్ట్ క్వశ్చన్ నాది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీతో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిది ఏం నాతా ఉండే, ఏం 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 స్టోరీ ఉండే? బికాజ్ హీ వాజ్ అపొలిటికల్, హీ వాజ్ ఎ ఫాదర్ లైక్ ఫిగర్ ఫర్ ది నేషన్ కదా. ఫాదర్ లైక్ ఫిగర్ ఫర్ ది నేషన్ అని అన్నప్పుడు ఆబ్వియస్గా ఈ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఎనీ పార్టీ కదా. సో అప్కా నాతా క్యా థా, అప్కా రిస్తా క్యా థా కాంగ్రెస్ పార్టీకే సార్? చర్చ జరగాలనా వద్దా ఫ్రెండ్స్? అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా 2 పార్టీలు ఉండే, 2 ఫ్యాక్షన్స్ ఉండే. ఒకటేమో యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ. సో వాట్ షుడ్ వీ కాల్ యాజ్, దాన్ని ఏమని అనాలంటే మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్, ద యాక్చువల్ కాంగ్రెస్ ఆర్ ద నీట్ కాంగ్రెస్ ఆర్ ద దేశభక్త్ కాంగ్రెస్ అని అనాలి. అంటే వేరోళ్ళు దేశభక్తులు కాదు అని నేనేం అంటలేను, అది మీరు ఊహించుకుంటే మీకు వదిలిపెడతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫ్యాక్షన్ ఒకటి, ఇంకొకటి నెహ్రూవియన్ సోషలిస్ట్ ఉంటుంది చూడు. మనం అందరితో కలవాలా అని అంటే మళ్ళీ ఆ మీనింగ్ వేరే ఉంటుంది మీకు. నేను మళ్ళీ కలవాలా అని నార్మల్ దాకానే మాట్లాడుతున్నా. అనవసరంగా మీరు మీ బ్రెయిన్ తర్జన భర్జన చేసుకుని నా మీద టైం ఇన్వెస్ట్ చేయకూడదు, వేస్ట్.